అయితే మరి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చెన్నై వాళ్ళని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారనమాట. సో విషయం ఏంటి అంటే 2024 ఆ మ్యాచ్ అందరికీ గుర్తుంటుంది. సో అది అంత ఈజీగా మర్చిపోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా క్వాలిఫై అయిపోయినారు, వెళ్ళిపోతారు, ఇంకా కప్పు కూడా కొట్టేస్తారు అని అనుకున్నారు. బట్ ఎవరు ఊహించినట్టు విధంగా ఆర్సీబీ చేతిలో ఓడిపోయి లీగ్ దశలోనే బయటకు పోయారనమాట చెన్నై. సో ఆ రోజు నుంచి మొదలైంది ట్రోలింగ్. ఇంక ఇప్పటి వరకు కూడా రెండు జట్ల మధ్య కూడా చాలా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఇంకా దగ్గరలో ఉంది ఐపీఎల్. అదేంటంటే ఇంక ఇప్పుడు పెరిగిపోయిందనమాట. సో ఎక్కడ చూసినా ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంది. మరి 2025లో చెన్నై రివెంజ్ తీర్చుకుంటుందా తీర్చుకోదా అంటే ఇప్పుడు టీమ్స్ మారినా, ప్లేయర్స్ మారినా, ఎన్ని మారినా బట్ పాత గేమ్ ఏంటంటే అది అలానే ఉంటుంది కదా. సో ఆర్సీబీ చేతిలో ఓడిపోవడం అనేది అంటే ఒక రకంగా అది అవమానకరంగానే ఉంటుంది. ఎందుకంటే చెన్నై అనేది ఒక పెద్ద టీం. అలాగే ధోని, రుతురాజ్ గైక్వాడ్, సో చాలామంది ఉన్నారు. అప్పటికి రచిన్ రవీంద్రాసు చాలామంది ఉన్నారు ఆ టీంలో. సో కొట్టేస్తుంది 200 టార్గెట్, సో 215 అలాగా. బట్ అనూహ్యంగా ఆర్సీబీ ఒక మ్యాజిక్ చేసి ఆ మ్యాచ్ అయితే విన్ అయిందనమాట. సో మరి ఈ 2025లో దానికి రివెంజ్ ఎలా తీర్చుకుంటారు, ఏంటి ప్లాను, సో అని చెప్పి అయితే అందరూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే రిమైనింగ్ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్తో పడింది కదా. సో ఆ మ్యాచ్తో మనకైతే అసలైన రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆర్సీబీ ఎలా ఉంది, అసలు టీం ఏంటి, ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటని చెప్పి. బట్ చెన్నైతో మ్యాచ్ మాత్రం ఆల్ టైమ్ స్పెషల్గా. ఇది మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ మొత్తానికి ఆ ఒక్క మ్యాచ్ ఫైనల్తో సమానం అని చెప్పి నా దృష్టిలో అనమాట. ఖచ్చితంగా ఆ రోజైతే సోషల్ మీడియా అంతా కూడా ఆ మ్యాచ్ గురించే మాట్లాడతారు. ట్రోల్స్, ఇంకా మీమ్స్, ప్రతిదీ కూడా దానికోసం ఉంటుంది అనమాట. ఈలోగా ఏంటంటే ట్విట్టర్లో అక్కడక్కడ ధోనిని మళ్ళీ బయటే పంపిస్తాం అని చెప్పి కొంతమంది, కోహ్లీని మళ్ళీ లీగ్ దశలో మళ్ళీ వెనక్కి ఉంచుతాం, ఆర్సీబీకి పాత రోజులు గుర్తు చేస్తాం అని చెప్పి చెన్నై ఫ్యాన్స్. సో ఇట్లాగ మళ్ళీ అదేంటంటే ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్స్ లాగా ఇంకిద్దరి మధ్యన కూడా ఎప్పుడూ ఉండే గొడవలే. సో ఒక క్లాస్ రూమ్లో అయినా సరే చెన్నై ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నా ఆర్సీబీ ఫ్యాన్స్ 2-3 ఉంటారు. సో అది ఎక్కడ మనం చూసిందే. ఐపీఎల్ అంటేనే ఆర్సీబీ టీం, ఎందుకంటే దాని మీద పడితేనే ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ టీం మీద పడేది చెన్నై ఫ్యాన్స్ పడుతూ ఉంటారు, ముంబై ఫ్యాన్స్, అలాగే సన్ రైజర్స్. ఈ 3 టీమ్స్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా ఒకే దాని మీద పడుతూ ఉంటారు అనమాట. సో అది చాలా ఫన్గా ఉంటుంది. ఐపీఎల్ మొత్తానికి కూడా 2 నెలలు ఆ ఒక్క టీం మీద పడి చాలా మేమ్ పేజెస్ బతుకుతూ ఉంటాయి, రీల్స్ అన్నీ కూడా. సో మరి ఆర్సీబీ ఒకవేళ కప్పు గెలిస్తే, అంటే గెలవదు అని కూడా చెప్పలేము, గెలుస్తుంది అని కూడా చెప్పలేము. అది చాలా సంవత్సరాల నుంచి అలాగే చెప్తూ ఉంటారనమాట. అందని ద్రాక్ష అంటారు కదా, మరి చూడాలి. సో అది ఏ రోజుకి కళ్ళు నెరవేరుతుందో ఏంటో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ మ్యాచ్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు గైస్. మరి మీకు ఈ మ్యాచ్ మీద ఏంటి ఎక్స్పెక్టేషన్ అని చెప్పి కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి.